హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కింగ్డమ్ 4 డేస్ కలెక్షన్స్ అయితే బయటికైతే వచ్చేసాయి భయ్య. మరి ఏ మేరకు కలెక్షన్ వచ్చాయి, ఫైనల్గా బ్రేక్ ఇన్ అవుతుందా లేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎలాగో నిన్న సండే కావడంతో కొంచెం 5 కోట్లన్న షేర్ పెడుతుందేమో అనుకున్నా, కానీ మరి ఘోరంగా అంటే ఘోరంగా డ్రాప్ అయింది భయ్య. జస్ట్ మనకైతే 4,53,00,000 మాత్రమే షేర్ అయితే పెట్టింది. డే 2 కంటే తక్కువ అని చెప్పుకోవచ్చు. డే 2 అయితే ఏకంగా మనకైతే 4,58,00,000 అయితే షేర్ పెట్టింది. అది అప్పుడు వర్కింగ్ డే అనమాట. కానీ ఇప్పుడు సండే అయినా కూడా ఏం కూడా మనకైతే లాసులు అయితే తప్పలేదు, బెనిఫిట్ అయితే ఏం రాలేదన్నమాట. ఇప్పుడు మనం ఏరియా వారికి అయితే చూద్దాం. నైజాంలో ఏమో డే 4 అయితే నైజాంలో అయితే 1,72,00,000 అయితే షేర్ అయితే పెట్టింది. మొత్తం 4 డేస్ కలిపి మనకు 10,98,00,000 అయితే షేర్ అయితే పెట్టింది. ఇక్కడ బ్రేకింగ్ దాట్ ఏమో 15 కోట్లు అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 4,02,00,000 దాకా షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది నైజాంలో. చూడాలి మరి బ్రేక్ ఇన్ అవుతుందో లేదో నైజాంలో అయితే. ఇక సీడెడ్ విషయానికి వస్తే జస్ట్ మనకు 76,00,000 మాత్రమే షేర్ అయితే పెట్టింది 4 డేస్కి అయితే. టోటల్ 4 డేస్ కలిపి మనకు 3,94,00,000 అయితే షేర్ అయితే పెట్టింది. ఇక్కడ బ్రేక్ ఏంటంటేమో 6 కోట్లు. ఇంకా మనకు రావాల్సింది 2,06,00,000 దాకా షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది సీడెట్లో. చూడాలి మరి సీడెట్లో బ్రేక్ ఇన్ అవుతుందా లేదో. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే జస్ట్ మనకు 69,00,000 మాత్రమే షేర్ అయితే పెట్టింది. టోటల్ 4 డేస్ కలిపి మనకైతే జస్ట్ 3 కోట్లు మాత్రమే షేర్ అయితే వచ్చింది అన్నమాట. ఇక ఈస్ట్ విషయానికి వస్తే జస్ట్ మనకు 31,00,000 మాత్రమే షేర్ అయితే పెట్టింది. ఇక్కడ మాకు 4 డేస్ కలిపి మనకు 1,67,00,000 అయితే షేర్ అయితే పెట్టింది. ఇక వెస్ట్ విషయానికి వస్తే 25,00,000 మాత్రమే షేర్ అయితే పెట్టింది. ఇక్కడ మాకు టోటల్ 4 డేస్ కలిపి మనకు 1,16,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చింది. గుంటూరు విషయానికి వస్తే జస్ట్ మాకు 36,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చింది. టోటల్ 4 డేస్ కలిపి మనకు 1,70,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. కృష్ణా విషయానికి వస్తే 30,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. టోటల్ 4 డేస్ కలిపి మనకైతే 1,44,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. నెల్లూరు విషయానికి వస్తే జస్ట్ మాకు 19,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ మాకు టోటల్ 4 డేస్ కలిపి మనకైతే 90,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చింది నెల్లూరులో అయితే. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికి వస్తే 24,79,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 41,05,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చింది అనమాట. మాకు తెలుగు స్టేట్ బీకేంట్ అట 36 కోట్ల షేర్ అనమాట. ఇంకా మనకు రావాల్సింది 11,21,00,000 దాకా షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది అనమాట తెలుగు స్టేట్లో. నిజం చెప్పండి, బ్రేక్ ఇన్ అవుతుందా లేదా తెలుగు స్టేట్లో? నాకైతే పెద్ద డౌట్ అన్నమాట. మరి మీరేమనుకుంటారు, బ్రేక్ ఇన్ అవుతుందా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. తెలుగు స్టేట్లో అయితే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 3,55,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. కర్ణాటక అయితే మనకు డిజాస్టర్ అయితే కాబోతుంది భయ్య. చూడాలి మరి ఏం జరుగుతుందో కర్ణాటకలో అయితే. అలాగే మన కేరళ విషయానికి వస్తే 1,00,00,000 దాకా అయితే గ్రాస్ అయితే వచ్చింది అనమాట. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు భయ్య. చాలా మంచి కాల్స్ అయితే వస్తున్నాయి కేరళ అయితే. ఎందుకంటే అక్కడ టాక్ అనేది కొంచెం మంచిగా అయితే వచ్చింది. చూడాలి మరి కేరళలో ఎంతవరకు కొడుతుందో లాంగ్ రన్ అయితే కలెక్షన్స్ అయితే. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే 8,15,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఏంటంటేమో 9,05,00,000 అనమాట. ఇంకా మాకు రావాల్సింది 1,35,00,000 దాకా షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది ఓవర్సీస్లో. చూడాలి మరి బ్రేక్ ఇన్ అవుతుందో లేదో ఓవర్సీస్లో అయితే. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే షేర్ ఏమో 36,49,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 69,50,00,000 దాకా గ్రాస్ అయితే వచ్చింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఏంటంటేమో 53,50,00,000 దాకా షేర్ అనమాట. ఇంకా మనకు రావాల్సింది 17,01,00,000 దాకా షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది వరల్డ్ వైడ్గా. చూడాలి మరి బ్రేక్ ఇన్ అవుతుందో లేదో. నాకైతే డౌట్ కొడుతుంది అనమాట. ఎందుకంటే ఇవాళ నుంచి మనకైతే వీకెండ్ కాకుండా వర్కింగ్ డే అనమాట. మరి ఇవాళన్నా మంచి స్టాండర్డ్ కలెక్షన్ వస్తే మటుకు వరల్డ్ వైడ్గా అయితే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది. లేకపోతే కష్టం భయ, ఫ్లాప్ అయితే కాబోతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మీరేమనుకుంటారు, బ్రేక్ ఇన్ అవుతుందా లేదా కింగ్డమ్ మూవీ? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. అలాగే ఇవాళ ఎంత కలెక్షన్ పెడుతుంది అనుకుంటారు అది కూడా కిందైతే కామెంట్ చేయండి. ఇది డార్లింగ్స్ మరి కింగ్డమ్ 4 డేస్ కలెక్షన్స్ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.